పెనుమాక ఊరిలో నయోమి అనే ముసలావిడ ఒంటరిగా కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో నివసించుచూ ఉండెను. నయోమికి ప్రభువు యేసు తప్ప ఇంకొకరు ఎవరునూ లేరు. ఎప్పుడూ యేసు ప్రార్థనలు చేస్తూ ఆ గుడిసెలో ఉండేది. ప్రభువా, నాకు నువ్వు తప్ప ఇంకొక చుట్టం కాని స్నేహం కాని లేదు. నువ్వే నాకు చుట్టమైన స్నేహమైన. నీ యందు నమ్మకం ఉంచి నేను జీవించుచుంటిని. ఈ గుడిసెని నీ సన్నిధిగా అనుకుని నీ సమక్షమున బ్రతుకుచున్న గొర్రెపిల్లను నేను. నా యందు నీ దయ ఎప్పటికీ ఉండునని నమ్ముచుంటిని అని నయోమి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అలా చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత చీకటి పడడంతో నయోమి తన ఆకలిని తీర్చుకొనుటకు తన దగ్గర ఉన్న 2 రొట్టెలను తీసుకుని తినడానికి సిద్ధమవుతుంది. నాకు ఉన్నవి కేవలం ఈ 2 రొట్టెలు మాత్రమే. ఈరోజే వీటిని తినేస్తే మళ్లీ రేపటికి తినడానికి కూడా ఏమీ ఉండవు. ఎంతసేపు నా ఆకలి గురించే ఆలోచిస్తున్నాను కాని ప్రభువు ఎప్పుడు తిన్నాడో ఏమో అని ఆ 2 రొట్టె ముక్కలను తీసుకుని వెళ్లి యేసు ప్రభు ముందు పెడుతుంది నయోమి. కాసేపటికి నయోమి ఉంటున్న గుడిసె ముందుకు ఒక కుక్క వచ్చి చూస్తూ ఉంటుంది. నయోమి కుక్క దగ్గరకు వెళ్లి, ఏంటి ఇలా ఉన్నావు? ఆకలేస్తుందా? ఎవరూ నీకు ఏమీ పెట్టలేదా? నా దగ్గర కూడా నీకు పెట్టడానికి ఏమీ లేవు. నిన్ను నన్ను ఆ ప్రభువే చూసుకోవాలి అని తన ఇంట్లో ఉన్న యేసుక్రీస్తు శిలువ వైపు చూడగా యేసు ప్రభువు ముందున్న 2 రొట్టె ముక్కలు కనిపిస్తాయి నయోమికి. ఏ జీవి ఆకలైనా ఆకలే అని ప్రభువు చెప్పాడు. నీ కడుపు నింపితే ఆయన ఇంకా సంతోషపడతాడు అని ఒక రొట్టె ముక్కని తీసుకునొచ్చి కుక్కకు పెట్టేస్తుంది. అది తిన్న తర్వాత కూడా కుక్క ఇంకా నయోమి వైపు చూడ్డంతో, ఇంకా నీ ఆకలి తీరలేదా? ఇదిగో ఇంకొక సగం రొట్టె ముక్క తిను. ఈ మిగిలిన సగం రొట్టె ముక్క నేను తిని ఆకలి తీర్చుకుంటాను అని ఇంకొక సగం రొట్టె కూడా కుక్కకి పెట్టేస్తుంది. కుక్క ఆకలి తీర్చుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. బయట చూస్తుంటే విపరీతమైన గాలిస్తుంది. విపరీతమైన వాన కూడా వచ్చేలా కనిపిస్తుంది. ఈ మూగజీవి ఈ వర్షంలో ఎక్కడ ఉండగలుగుతుందో ఏమో అని ఆ కుక్క వెంటే వెళ్లి ఆ కుక్కని తన చేతుల్లోకి తీసుకుని ఇంటికి తీసుకునొస్తుంది నయోమి. నయోమి ఇంట్లోకి చేరుకునేలోపే విపరీతమైన వర్షం మొదలవుతుంది. వర్షాన్ని చూస్తూ మిగిలిన సగం రొట్టెముక్క తినడానికి పూనుకుంటుంది నయోమి. ఇంతలో ఒక బిచ్చగాడు అక్కడికొచ్చి, అమ్మా, 2-3 రోజులుగా తిండి గింజ నోట ముట్టలేదు. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నా. ఆ ప్రభువు ఆశీర్వాదాలు దీవెనలు నీకెప్పుడూ నీపై ఉండేలా నేను ప్రార్థన చేస్తాను. నాకు తినడానికి ఏవైనా పెట్టు తల్లి అని వేడుకుంటాడు ఆ బిచ్చగాడు. చేయి చాచి అడిగిన వారికి లేదని చెప్పడం పాపపు కార్యమని ప్రభువు వాక్యములలో తెలిపెను. నా దగ్గర నీకివ్వగలిగింది ఈ రొట్టెముక్క మాత్రమే. నా ఆకలి ప్రభు చూసుకుందును. నీవి రొట్టెముక్కని తీసుకుని ఎంతో కొంత కడుపు నింపుకో అని ఆ బిచ్చగాడికి రొట్టెముక్కనిస్తుంది నయోమి. నయోమి ఆకలితో ఉన్నప్పటికీ తన ఇంట్లో ఉన్న కుక్కతో ప్రభువు గురించి మాట్లాడుతూ ప్రభు త్యాగములను చెబుతూ ఉంటుంది. విపరీతమైన వర్షం వస్తూనే ఉండడంతో ఇల్లు కురవడం కూడా మొదలవుతుంది. కొంతసేపటికి ఒక కుర్రవాడు నయోమి ఇంట్లోకొస్తాడు. బాబూ, ఎవరు నువ్వు? నా ఇంట్లోకెందుకొచ్చావు? పూర్తిగా తడిచిపోయున్నావు. ఇదిగో ఈ బట్టతో ముందు నీ వంటిపై ఉన్న తడిని తుడుచుకో అని ఒక బట్టముక్కని ఆ కుర్రవాడికిస్తుంది నయోమి. నీ పేరు నయోమి కదా? అవును, నా పేరు నీకెలా తెలుసు? నేనొక పని మీద ఈ ఊరి మీదుగా పక్క ఊరు వెళ్తున్నాను. నేనీ వర్షంలో ఇరుక్కుపోయాను. ఇప్పుడెక్కడికి వెళ్లలేని పరిస్థితి నాది. ఈ రాత్రికి నీ ఇంట్లో ఉండవచ్చా? తప్పకుండా ఉండవచ్చు. కాని ఈ ఇల్లు కురుస్తుంది. పైగా చాలా చిన్నది. నీకే అభ్యంతరం లేకపోతే అలాగే ఉండొచ్చు అని చెప్తుంది నయోమి. తర్వాత కుర్రవాడు పడుకున్న చోట కురవకుండా తన చీర కొంగును అడ్డుపెట్టి అతని నిద్రకి భంగం కలగకుండా చేస్తుంది నయోమి. ఉదయాన్నే ఆ కుర్రవాడు లేచే సమయానికల్లా వర్షం కొంత తగ్గుముఖం పడుతుంది. తల్లి, నీవిచ్చిన ఆశ్రయానికి ధన్యుడను. ఇక నా ప్రయాణం మొదలుపెట్టవలసిన సమయం అయింది. ఇక నేను వెళ్లి వస్తాను అని ఆ కుర్రవాడు వెళ్లిపోబోతుండగా నయోమి పిలిచి, బాబూ, నీ సంచిని ఇక్కడే మరిచిపోయాం. ఇదిగో తీసుకో అని చేతికిస్తుంది. ఆ సంచి నాది కాదు. నేను దారిలో వస్తుండగా నీకు ఇమ్మని ఎవరో ఇచ్చారు. ఇది నీ సంచినే అని చెప్పి ఆ కుర్రవాడు వెళ్లిపోతాడు. నయోమి ఇంట్లోకి వెళ్లి యేసు ప్రభు ముందు నించొని, ప్రభువా, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు కదా. నాకోసం ఈ సంచి ఎవరిచ్చి ఉంటారు? అసలు ఈ సంచిలో ఏముంది
అని సంచి తెరచి చూడగా అందులో చాలా డబ్బులతో పాటు ఆహారం ఇంకా ఒక ఉత్తరం కూడా ఉంటుంది. నయోమి వెంటనే ఆ ఉత్తరం తీసి చదవడం మొదలుపెడుతుంది. నయోమి, నీవు ఏ స్వార్థం చూడక నీ దగ్గర ఉన్న రొట్టె ముక్కను కూడా నీ వద్దకు చేయి చాపిన వాడికి ఇచ్చావు. నీ ఇంట ఆశ్రయం కోరిన వాడికి ఏ ఆటంకం కలగకుండా చూసుకున్నావు. అలాంటి నీకు కూడా సహాయం అందవలను కదా. అందుకే ఈ ఆహారం, డబ్బు నీకోసమే. ముందు ఆహారం తిని కడుపు నింపుకో అని ఆ ఉత్తరంలో ఉంటుంది. నయోమి అప్పటికే చాలా ఆకలిగా ఉన్నప్పటికీ తన దగ్గర ఉన్న ఆహారంలో కొంత ఆహారం తన ఇంట్లో ఉన్న కుక్కకి పెట్టి ప్రభువు శిలువ ముందు నించొని, ప్రభువా, ఇదంతా నీ పనేనని నాకు తెలుసును. ఈ గొర్రెపిల్ల ఆకలి తీర్చుటకై నీవే ఆహారం పంపితివి కదా ప్రభువా. ఏసయ్యా, నీ మేలు నేనెప్పటికీ మరవలేను అని నయోమి మాట్లాడుతుండగా శిలువ నుంచి పలికిన యేసు ప్రభువు, నయోమి, నీవు ఏ స్వార్థం ఎరుగక ఎవరి దగ్గర తీసుకోక అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసినావు. నీవైనా ఎవరైనా ఎప్పుడైతే అధములకి అల్పులకి సహాయం చేయుదురో ఆ సహాయం నాకు చేరును. వారికి చేసిన సహాయం నాకు చేసినట్టే అవుదును. కావున నీవు చేసిన సహాయములన్నీ నేనే పొందితిని. అందుకే నీవు ఆకలిగా ఉండుట చూడలేక నీకోసం ఆహారం పంపితిని. నా బిడ్డవైన నీవు ఆకలిగా ఉండుట కాని అనాథగా ఉండుట కాని నేను చూడలేను. అందుకే ఇలా చేసితిని. నీ ఇంటియందు నన్నుంచి ప్రతి క్షణము నాకోసమై తప్పించిన నిన్ను నేను ఎలా కాదనగలను నయోమి? అందుకే నీకోసమే నేను దిగివచ్చితిని. ముందుగా నేను పంపిన ఆహారం తిని నీ కడుపు నింపుకొని నాకు సంతోషమును తృప్తిని కలిగించుము అని శిలువ నుండి యేసు ప్రభు పలికెను. ప్రభువు మాటలకు తనపై ప్రభువుకున్న ప్రేమకు నయోమి ఎంతో సంతోషించెను. ప్రభువు పంపిన ఆహారంతో తన ఆకలిని తీర్చుకుంటూ తృప్తి పొందెను నయోమి. ప్రభువుపై అమితమైన భయంతో కాక ప్రభువుపై అపారమైన ప్రేమతో ఉన్నవారిని ప్రభువు ఎప్పుడూ కాపాడుకుంటాడు. మనందరం ప్రభువైన యేసయ్య పట్ల ఎంతో ప్రేమగా ఉండుదమని ప్రమాణం చేయవలెను. ఆమెన్.